డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. అరే ఉప ప్రధానిగా ఎవరైనా స్వాగతిస్తారు, 5 కోట్ల మంది ప్రజలు స్వాగతిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వాగతిస్తారు ఉప ప్రధాని గారు వెళ్తున్నారంటే. ఎందుకంటే తెలుగు వాళ్ళు అట్లా వెళ్ళినప్పుడు ఎవరికైనా సరే సంతోషం. నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు దేశానికి సేవలు అందించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. భారతదేశానికి ఉప ప్రధాని అసలు అవ్వాలని చెప్పి 4 తన్నైనా లాక్కెళ్ళేటట్టున్నాడని డిబేట్ పెట్టారు. ఊరి మీ దుంపల దగ్గ ఇవన్నీ చూసిన తర్వాత పాత స్టేట్మెంట్లు కొన్ని గుర్తొచ్చినాయి. ప్రధానమంత్రి పదవి వద్దన్నాడు లోకేష్, అందుకే వదులుకున్నా. నేను ప్రధాని అవుతానని ఎవరితో చెప్పొద్దు, సీక్రెట్. నేను ప్రధాని అవుతానని ఎవరితో చెప్పొద్దు. పార్టీ నాయకులకు చంద్రబాబు సూచన. రాబోయే కాలానికి కాబోయే ప్రధాని అక్కడ తండ్రి ఇక్కడ తనయుడు. మళ్ళీ ప్రధానిగా చంద్రబాబు క్వశ్చన్ మార్క్, సానుకూలంగా జాతీయ పరిణామాలు. ఇవన్నీ చూసిన తర్వాత 4 రోజులు పోతే ఈ విధంగా కూడా డిబేట్లు పెడతారు. అమెరికా వాళ్ళు ట్రంప్ రమ్మని చెప్పాడు, అయ్యా అమెరికాకి ఉపాధ్యక్ష పదవి నేను ఇస్తా, నువ్వు వచ్చేసే ఇక్కడికి అని చెప్పి రోజు ట్రంప్ ఇబ్బంది పెడతా ఉన్నాడు. మీరు లేకపోతే అమెరికా ఏమైపోయిద్దో అని.